హాయ్ అండి. అందరికి నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాల ఆంధ్ర ఫ్యామిలీ. ఏంటో ఈ మధ్య మాకందరికీ మార్నింగ్ అయ్యేసరికి కోల్డ్ చేస్తుంది. అందుకే మా హస్బెండ్ ఎయిర్ ప్యూరిఫైయర్ అయితే తీసుకొనొచ్చారు. యాక్చువల్‌గా అంటే మా హస్బెండ్ ఆఫీస్‌కెళ్లారు. ఆఫీస్ నుంచి సడెన్‌గా ఎయిర్ ప్యూరిఫైయర్‌తో ఇంటికొచ్చారు. మా హస్బెండ్ అంటున్నారు, వాటర్ తాగడానికి ఫిల్టర్ వాటర్ అండ్ ఎయిర్ కూడా ఎయిర్ ప్యూరిఫైయర్ వాడుతున్నాము. మాకే హౌస్ మొత్తం క్లోజ్డ్‌గా ఉంటుంది కదండీ! ఔట్ సైడ్ నుంచి ఎయిర్ సర్క్యులేషన్ అస్సలుండదు. ఇంకా కుకింగ్ చేస్తే అస్సలు స్మెల్ ఇల్లు మొత్తం ఉంటుంది. అందుకే ఎయిర్ ప్యూరిఫైయర్ అయితే వాడుతున్నాము. ఆఫ్‌కోర్స్ మేము చిమ్నీ ఆన్ చేసినా కూడా స్మెల్ స్టిల్ అలాగే ఉంటుంది. అయినా నేను విండోస్ అప్పుడప్పుడు ఓపెన్ చేస్తుంటాను కిచెన్‌లోవి. ఇంకా స్మెల్ అలాగే ఉంటుంది. కొంచెం ఎయిర్ ప్యూరిఫైయర్ అయితే కొంచెం హౌస్‌లో గాలి మొత్తం ఫిల్టర్ అవుతుంది కదా అని ఎయిర్ ప్యూరిఫైయర్ అయితే తీసుకున్నాము. మేము షాపింగ్‌కొచ్చామండి. ఇది ఫ్యాక్టరీ అవుట్‌లెట్ బిఎల్స్ అండి. ఇందులో వచ్చేసి మనకి ఫ్యాక్టరీ ప్రైస్ కంటే ప్రైస్ వచ్చేసి చాలా తక్కువగా ఉంటుంది. నాకైతే ఇది రీజనబుల్ ప్రైస్ అనిపిస్తుంది. క్వాలిటీ కూడా చాలా బావుంటుందండి. మేమెప్పుడైనా షాపింగ్ చేయాలంటే కంపల్సరిగా బిఎల్స్ నెంబర్ 1 అండి. అండ్ నెంబర్ 2 వచ్చేసి రాస్ ఉంటుంది. అండ్ నెంబర్ 3 వచ్చేసి బర్లింగ్టన్ ఉంటుంది. ఈ మూడిట్లోనే మేము షాపింగ్ చేస్తామండి. ప్రైస్ మూడిట్లో చాలా రీజనబుల్‌గా ఉంటుంది. బిఎల్స్ తెలియకముందు మేము రాస్ కానీ, బర్లింగ్టన్‌లో కానీ షాపింగ్ చేసేవాళ్ళమండి. మనము యూఎస్‌కి వచ్చిన కొత్తలో ఎక్కడ షాపింగ్ చేయాలని చాలా కన్‌ఫ్యూజ్‌గా ఉంటాము. అఫ్‌కోర్స్ నేను కూడా ఫస్ట్‌లో చాలా కన్‌ఫ్యూజ్‌గా ఉండేదాన్ని. మనము ఇండియా నుంచి యూఎస్‌కి వచ్చిన వెంటనే మనం ఏ వస్తువు తీసుకోవాలనుకున్నా మనము ఆ ప్రైస్ వచ్చేసి మన ఇండియన్ కరెన్సీలో కౌంట్ చేసుకుంటాము. కొన్నిసార్లు ఆ ప్రైస్ మనకు ఎక్కువగా అనిపిస్తుంది. డ్రాప్ అయిపోతుంటాము. యూఎస్‌లో కొన్ని ఇయర్స్ గడిచే కొద్దీ మనము యూఎస్ కరెన్సీలో కౌంట్ చేసుకుంటాము. Slowly. Amma, don't touch. Yeah, let's go. Let's go home. Chanikya, let's go home. కిడ్స్‌తో షాపింగ్ చేసేటప్పుడు కిడ్స్ వేర్ దగ్గరే టాయ్స్ సెక్షన్ ఉంటుంది. మనం ఎంత అవాయిడ్ చేయాలనుకున్నా అస్సలు అవాయిడ్ చేయలేము. కిడ్స్ ఖచ్చితంగా ఏదో ఒక టాయ్ తీసుకుంటారు. ఇప్పుడు డేలైట్ సేవింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అంటే 1 అవర్ ముందుకెళ్ళాము. నెక్స్ట్ డే మార్నింగ్ బొంబాయి చట్నీ విత్ పూరి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. బొంబాయి చట్నీ ప్రిపేర్ చేయడం కంప్లీట్ అయిపోయింది. పూరి ప్రిపేర్ చేస్తున్నాను. మాకైతే బొంబాయి చట్నీ విత్ పూరి కాంబినేషన్ అంటే చాలా ఇష్టము. మంచిగా బొంబాయి చట్నీ విత్ పూరి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత నా వర్క్ మొత్తం పక్కన పెట్టి ఇక్కడ నేను కౌటిల్యకి హెయిర్ కట్ అయితే చేస్తున్నానండి. ఇంట్లో హెయిర్ కట్ మిషన్ ఉందండి. హెయిర్ కటింగ్ అయితే స్టార్ట్ చేశాను. కౌటిల్య బార్న్ అయిన తర్వాత 2 టైమ్స్ అనుకుంటా అవుట్ సైడ్ హెయిర్ కట్ చేయించింది. మేము ఇంతవరకు మేమే కట్ చేస్తున్నాము. నేనేం పెద్ద ఎక్స్పర్ట్ ఏం కాదండి. ఎలాగో హెయిర్ కట్ అయితే చేస్తున్నాను. అంటే చేసిన ప్రతిసారి నాలో కొంచెం ఇంప్రూవ్ అయితే అవుతున్నాను హెయిర్ కట్ చేయటంలో. స్టార్టింగ్‌లో కౌటిల్యకి హెయిర్ కట్ చేస్తుంటే బాగా ఏడ్చేవాడు. ఇంకా అవుట్ సైడ్ అయితే ఇంకా వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళు చూడలేక హెయిర్ కటింగ్ చేయరేమో అని మేమే హెయిర్ కటింగ్ అయితే ఇంట్లో చేసేవాళ్ళము. మా హస్బెండ్ చాలా మంచిగా చేస్తారు హెయిర్ కట్. నేను నేర్చుకోవాలని నేనే హెయిర్ కటింగ్ అయితే చేశాను. కౌటిల్యకి హెయిర్ కట్ చేయడానికి చాలా టైం తీసుకుంది. ఇదే కౌటిల్య హెయిర్ కట్ ఫైనల్ లుక్. ఎలా ఉందో కామెంట్లో షేర్ చేసుకోవడం మర్చిపోద్దండి. Appu, sorry Appu. Haircut taking so much time, right? Because your hair grew so much long and you didn't support me. That's why it took much time. Sorry. Okay? Are you happy? Are you happy? Show me your face. Show me your face. హెయిర్ కట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కుకింగ్ స్టార్ట్ చేశాను. కౌటిల్య అండ్ మా హస్బెండ్ లైబ్రరీకి వెళ్ళారు. ఇంకా ఫాస్ట్గా కుకింగ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. చాలా సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నానండి. మార్నింగ్కి ఇంకా ఆయిల్ ఫుడ్ తిన్నాం కదా. అందుకే ఇంకా చాలా సింపుల్గా ప్రిపేర్ చేశాను. నేను ప్రిపేర్ చేసే ఐటెం వచ్చేసి ఇక్కడ నేను పచ్చి పులుసు ప్రిపేర్ చేస్తున్నానండి. పచ్చి పులుసు అని చెప్పగానే నేను ఏం లంచ్ ప్రిపేర్ చేస్తున్నానో మీకు అర్థమైపోయి ఉంటుంది కదండి. ఇక్కడ నేను
పచ్చి పులుసుకి పోపు పెడుతున్నానండి. సో ఆనియన్స్ పచ్చివి అలాగే పచ్చి పులుసులో వేస్తే కిడ్స్ తింటారు కదండి. సో అందుకే అలా పోపులో వేస్తే కొంచెం పచ్చి వాసన పోతాయని అలా వేస్తానండి. సో పచ్చి పులుసు అయితే ప్రిపేర్ చేయడం కంప్లీట్ అయిపోయింది. సో మా నాన్నకైతే పచ్చి పులుసు చట్నీ పులగం అంటే చాలా చాలా ఇష్టము. సో టుడే మా ఇంటి లంచ్ మెనూ వచ్చేసి పచ్చి పులుసు అండ్ చట్నీ అండ్ పులగం. సో ఇది మా ఇంటి లంచ్ మెనూ అండి. సో నెయ్యి అయిపోయిందండి. సో ఇంకా బటర్ తెచ్చి నెయ్యి ప్రిపేర్ చేయాలి. అయ్యేదిమా ఆయి చూపి ఎదుమా మా బంగారుకి ఆయిందమ్మా చూపి అమ్మా ఆయి అమ్మా బంగారుకి ఆయింది ఆయిందా ఆయా ఆయినా తగ్గిపోతుందిలే తగ్గిపోయిందమ్మా ఇది చూపేమా ఆయి చూపి చూపి ఆయి చూపి చానికి ఆయి చూపేమా ఆయి చూపి ఆయి చూపి చూపి సో లాస్ట్ వీక్ ఏమైందంటే చాణక్య ఏం చేశాడంటే, సో నేను కాఫీ తాగిన తర్వాత కౌంటర్ టాప్ మీద సిరామిక్ కప్ పెట్టాను. సో ఆ కప్ తీసుకొని చాణక్య పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. సో ఆ కప్పు బ్రేక్ అయిపోయి చాణక్య ఫింగర్కి థమ్ ఫింగర్కి డౌన్ వచ్చేసి కొంచెం క్రాక్ వచ్చింది. సో బ్లడ్ అయితే చాలా ఎక్కువగా వచ్చింది. సో కౌటిల్య చాణక్య ఎలాగుంటారంటే దెబ్బ తగిలినా కూడా అస్సలు ఏడ్చకుండా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. వాళ్ళ దెబ్బలు నేను చూడలేక నేను ఎక్కువగా స్క్రీమ్ చేయడమో లేకపోతే ఏడవడమో చేస్తాను. సో నేను రియాక్ట్ అయ్యే విధానాన్ని బట్టి చాణక్య కానీ కౌటిల్య కానీ ఏడుస్తారు. సో ఆ రోజు కూడా సేమ్ అలాగే జరిగింది. మా హస్బెండ్ వచ్చేసి పిల్లల ముందు నువ్వు అస్సలు ఏడ్చొద్దు, నువ్వు నీకు ఏడుపు వస్తే పక్కకు పోయి ఏడ్చు అని చెప్తున్నారు. సో నేను ఆ బ్లడ్ చూడలేక గట్టిగా స్క్రీమ్ చేశాను. సో చాణక్య ఇంకా బాగా ఏడ్చాడు. సో మేమైతే ఆ బ్లడ్ ఫ్లూయిడ్ చాలా ఎక్కువగా అయిపోయింది. మేము స్టాప్ చేయలేకపోయాము. ఇంకా సడన్గా ఇంకా ఎమర్జెన్సీకి అయితే వెళ్ళామండి. సో ఎమర్జెన్సీలో వాళ్ళు వచ్చేసి బ్లడ్ ఇలా ఫ్లూయిడ్గా కంటిన్యూగా వస్తుంది కదా, జస్ట్ హ్యాండ్ పైకి పట్టుకోండి బ్లడ్ అనేది స్టాప్ అయిపోతుంది అని చెప్పారు. సో వాళ్ళ హ్యాండ్ పైకి పట్టుకునేసరికి బ్లడ్ ఫ్లూయిడ్ అనేది స్టాప్ అయిపోయింది. సో మేమైతే చాలా చాలా భయపడ్డాము. సో ఎమర్జెన్సీలో వాళ్ళు చేసిన ట్రీట్మెంట్ వచ్చేసి చాణక్యకి హైట్ వెయిట్ చెక్ చేశారు అండ్ చాణక్యకి బ్లడ్ స్టాప్ చేయటానికి సో హ్యాండ్ వచ్చేసి పైకి పట్టుకున్నారు అండ్ ఇంజురీ జరిగిన చోట బ్యాండేజ్ వేశారు క్లీన్ చేసి. సో దానికి వాళ్ళు చార్జ్ చేసిన అమౌంట్ వచ్చేసి $500 అండి. సో $500 వచ్చేసి మాకు ఇన్సూరెన్స్ పే చేశారండి. సో మాకైతే కౌటిల్య కానీ చాణక్య కానీ ఏవైనా సడన్గా ఇలా దెబ్బలు కానీ ఏవైనా జరిగాయనుకోండి ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళిపోతాం. ఇంకా ఎంత టైం అయిపోయినా మనకు ఎమర్జెన్సీ ఆల్వేస్ ఓపెన్లోనే ఉంటుంది కదండి. అది కాకుండా మాకు ఎమర్జెన్సీ కొంచెం దగ్గరలోనే ఉంటుంది, మేము ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతాము. అలా అయితే జరిగింది లాస్ట్ వీక్లో. ప్రజెంట్ అయితే చాణక్య ఫింగర్ మంచిగా అయిపోయింది, క్యూర్ అయిపోయింది. సో చాణక్యకి ఎక్కడైందమ్మా అంటే వెంటనే చూపిస్తాడు. సో చాణక్యకి అలా దెబ్బ తగిలినప్పటి నుంచి మేము ఇక సిరామిక్ బౌల్స్ కానీ గ్లాసెస్ కానీ ఏవి వాడట్లేదు. ఇన్ కేస్ వాడినా కూడా ఇంకా పట్టుకొని వెంటనే పోయి సింక్లో వేస్తున్నాము. సో ఇప్పుడు ఇంకా షాపింగ్కి వెళ్తున్నాము. సో ఫ్రూట్స్ అండ్ వెజ్జెస్ అండ్ బటర్ అయిపోయింది మెయిన్గా. సో కిడ్స్కి నెయ్యి ప్రిపేర్ చేయాలి. సో చాణక్య ఇంట్లో నుంచి బయటకు వచ్చాడంటే అస్సలు ఒక్క చోట నిలబడాడు. కార్ ఓపెన్ చేసేంత వరకు కూడా టైం ఇవ్వడు, అస్సలు పరిగెత్తునే ఉంటాడు. సో చాణక్యని పరిగెత్తి పట్టుకొని కార్ సీట్లో కూర్చోబెట్టడానికి మేము ఒక సాహసమే చేసినట్లుంటుంది. సో ఫైనల్గా షాపింగ్ అయితే వచ్చాము. సో ఇది థ్రిఫ్టీ అండి. సో ఇక్కడ అన్ని ఫ్రెష్ వెజ్జెస్ కానీ ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ చాలా చాలా బాగుంటాయి. సో నాకు ఈ బేబీ క్యారియర్లో చాణక్యని కూర్చోబెట్టుకొని షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టము. ఒక్కొక్కసారి అస్సలు వినడు. సో చాణక్యకి నేను చాలా ఎక్కువ సార్లు యూజ్ చేశాను. ఈ బేబీ క్యారియర్ వచ్చేసి కౌటిల్యకి చాలా తక్కువ సార్లు యూజ్ చేశానండి బేబీ క్యారియర్. అండ్ మా ఊర్లో ఉన్నప్పుడు కౌటిల్యని అయితే బేబీ క్యారియర్లో వేసుకొని 3 monthsలోనే నేను స్కూటీలో తీసుకొని వెళ్ళేదాన్ని. సో అలా థ్రిఫ్టీలో షాపింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా మా హస్బెండ్ వచ్చేసి డాలర్ ట్రీకి మీరు వెళ్ళండి అని చెప్పారు. సో మా హస్బెండ్ అంత మంచి ఆఫర్ ఇచ్చిన తర్వాత మేము వెళ్ళకుండా ఉంటామో చెప్పండి. సో డాలర్ ట్రీకి నేను కౌటిల్య ఇద్దరం డాలర్ ట్రీకి వచ్చాము.
సో డాలర్ ట్రీలో షాపింగ్ ఎలా ఉంటుందంటే చూసేవి చాలా ఎక్కువగా ఉంటాయి, కొనేవి 1 ఆర్ 2 మాత్రమే ఉంటాయి. సో టైం ఎక్కువగా స్పెండ్ చేస్తారని మా హస్బెండ్ నాకైతే ఈ ఆఫర్ ఇచ్చారు. అయినా మా హస్బెండ్ పక్కన లేకుంటే షాపింగ్ చేయడం చాలా బోర్ అనిపిస్తుంది నాకు. సో డాలర్ ట్రీలో ఫన్నీ ఏంటంటే నాకంటే కౌటిల్యకే డాలర్ ట్రీలో ఏవేవి ఐటమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని బాగా తెలుసు. సో కౌటిల్యకి లైటర్ ఎక్కడుందో తీసుకొని రాపా అని చెప్పాను, వెంటనే తీసుకొచ్చి ఇచ్చాడు. సో ఎస్టర్డే వచ్చేసి లైటర్ లేక దీపం వెలిగించలేదు. మనము ఇండియాలో అయితే గ్యాస్తో అయినా మనము దీపం వెలిగిస్తాము. సో ఇక్కడ మాకు ఆ ఛాన్స్ ఉండదు కాబట్టి ఫైనల్గా డాలర్ ట్రీలో షాపింగ్ కంప్లీట్ చేసి ఇంటికి వచ్చి గీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో అదండి ఇవాళ వీడియో. హోప్ మీకు అంతా ఈ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారు కదా, ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్కి కొత్త వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఇంకో బ్యూటిఫుల్ బ్లాగ్తో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.